హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ల్యాప్టాప్ని ఎప్పుడూ కూడా మధ్యలో పట్టుకుని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ప్రతి ల్యాప్టాప్కి పవర్ ఆన్ బటన్ ఉంటుంది. ఇది లెనోవో ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్కి కీబోర్డ్కి పైన రైట్ సైడ్లో పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పవర్ ఆన్ బటన్ని 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి వదిలేయండి. ఇది లెనోవో ల్యాప్టాప్ కాబట్టి లెనోవో అని లోగో చూపిస్తూ ఈ విధంగా ఆన్ అవుతుంది. ఇప్పుడు టచ్ ప్యాడ్ మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ లాగిన్ యూజర్ అకౌంట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇందులో మీ ల్యాప్టాప్కి ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా ల్యాప్టాప్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్లో ఉన్న ల్యాప్టాప్ని ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు కీబోర్డ్లో ఓ ఫింగర్తో ఆల్ట్ కీను మరొక ఫింగర్తో F4ను ప్రెస్ చేయండి. ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో షట్ డౌన్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ కీను ప్రెస్ చేయండి. ఈ విధంగా ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది. షార్ట్ కట్ కీస్ను ఉపయోగించకుండా టచ్ ప్యాడ్ ద్వారా కూడా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. డెస్క్టాప్ కింద కనిపిస్తున్న టాస్క్ బార్లో స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న పవర్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇలా 4 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో కనిపిస్తున్న షట్ డౌన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే షట్టింగ్ డౌన్ అని చూపిస్తూ ఈ విధంగా ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది. ఈ విధంగా ల్యాప్టాప్ ను ఆన్ చేసుకోవచ్చు, షట్ డౌన్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ట్యుటోరియల్స్ పార్ట్ 14 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.